మీరు అందరూ కోయరు. ఇలా క్రైస్తవ మతంలో ఎస్సీ కులం ఉందనేది ఎక్కడైనా చూపించగలుగుతారా? లేదు కదా. ఎస్సీ కులం అనేది కేవలం హిందూ మతంలోనే ఉంది, హిందూ ధర్మంలోనే ఉంది. మరి ఇలా ఈ రిజర్వేషన్ అనేది కులాధారంగా వచ్చినాయి. మరి కులాధారమైన రిజర్వేషన్లు మీరు మా పుట్ట కొడుతూ మా రిజర్వేషన్లు వేస్తే మాకేం బాధ కదా. పైగా కేవలం రాజకీయ స్వార్థానికో లేకపోతే మీ మత మార్పిడి అడ్డుకున్నందుకో చాలామంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను పెట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అరే ఇదేంటి? నమస్తే. సమాజంలో కొందరి పరిస్థితి ఎట్లా ఉందనంటే బైపీసీ సబ్జెక్ట్ చూసుకొని మాకు హిస్టరీ సబ్జెక్ట్ అడుగుతున్నారు. సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. అలాగే ఎస్సీ రిజర్వేషన్లు అనేది కేవలం ఎస్సీల కోసమే. మరి ఎస్సీలు ఎవరయ్యా? దీంట్లో భారత రాజ్యాంగం ఏం చెప్తుందని స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. అవి గాలికి వదిలి పొద్దున్నేస్తే భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు ఇస్తూ అంబేద్కర్ ఫోటో వెనకాల దాక్కొని మా ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరిస్తాం, మా ఇష్టం వచ్చిన ఆచార వ్యవహారాలను పాటిస్తాం, కానీ మాకు ఎస్సీ సర్టిఫికేట్లు కావాలంటే అది బుద్ధి అని వ్యవహారం అవుతుంది. ఇలా క్రైస్తవాన్ని తీసుకున్న చాలామంది కూడా అక్రమంగా చట్టాన్ని మోసం చేస్తూ భారత రాజ్యాంగానికి మోసం చేస్తూ ఇలా ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇది తప్పు, ఇది పెద్ద మోసం. కాబట్టి ఇప్పటికైనా ఇలా చాలా గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అక్రమంగా చర్చిలు కట్టుకుంటారు, అక్రమంగా మతం మార్పిడి గురవుతారు. మళ్ళీ మేము ఎస్సీ వాళ్ళు ఎవరన్నా ఉండి మీరు ఎందుకు దేనికి మారిండ్రు, ఏమన్నా అంటరానితనం వల్ల మారిండ్రు, ఏమైనా సమస్య ఉందని అడిగితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేస్తున్నారు. మీకు బుద్ధి ఉందా? భారత రాజ్యాంగం మీద కనీస అవగాహన ఉందా? మీరు క్రైస్తవాన్ని పుచ్చుకున్న తర్వాత మీరు ఎట్లా ఎస్సీలు అవుతారు? ఎక్కడుంది? 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 స్పష్టంగా చెబుతున్నాయి. దళితులు ఎవరైనా క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే వాళ్ళు బీసీసీ అవుతారు. ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకు రాజకీయ పరంగా కావచ్చు, విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఎక్కడ వర్తించదు. మరి ఇది ఓసీలకు బీసీలకు ఎందుకు లేదంటే అది రాజ్యాంగం పెద్దలను అడుగు, రాజ్యాంగ రచన చేసిన వాళ్ళని అడుగు. అరే మాకు ఒక స్పెషల్గా రిజర్వేషన్లు కేటాయించారు కాబట్టి ఇది మీకు వర్తించదు. దయచేసి గ్రామాల్లో ఉన్న ఓ హిందూ కార్యకర్తలారా లేదంటే చైతన్యం ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు వీళ్ళు పెట్టి మిమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడితే మీరు ఏం చేయండి అనంటే వీరేమన్నా కొన్ని ఆధారాలు సేకరించండి. వీళ్ళు చర్చికి ఏదో లేకపోతే ఏదన్నా వాళ్ళ పండగ ఉత్సవాలు వచ్చి ఆధారాలు సేకరించి వీళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పని చేస్తుంది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి. అక్కడ మీరు బలాన్నన్నా ఇవ్వండి, మీరు అన్యాయంగా ఆ కేసులకు గురి కావద్దు. కాబట్టి ఇప్పటికైనా మీకు నిజంగా మీరు మతం మారారు కదా, మీ దేవుడు మీకు నమ్మకం ఉంటే మీరు రిజర్వేషన్ వదులుకోండి. ఎందుకు మేము ఇలా పోని మీ ఇలా వాటికన్ సిటీలో ఇలా క్రైస్తవానికి పెద్ద ఎవరు వాటికన్ సిటీలో ఉన్న పోపే కదా, వారితోనే ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. ఎస్ మా మతంలో కూడా వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, కాబట్టి మేము ఇలా వారికి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వమని మేము అడుగుతున్నామని ఒక వారితో స్టేట్మెంట్ ఇవ్వండి. అదేది లేదు. ఇలా మీ మతంలో అసలు కులమే లేదు కదా, కులం లేని మతంలోకి వెళ్ళి మాకు కులపరమైన రిజర్వేషన్ రావాలంటే ఏడికెళ్ళి వస్తాయి? కాబట్టి దయచేసి అట్లా మీ మతాన్ని మీ దేవుని అఘోరపరుస్తున్నారు, ఇట్లా మాకు వచ్చే ఫలాలు అనుభవిస్తున్నారు. మీకు బీసీసీ కోటాలో రిజర్వేషన్ వస్తుంది, దాంట్లో వాడండి. దయచేసి మా ఎస్సీ రిజర్వేషన్ దొంగలించకండి. మీకు కావాలంటే ఇందులో ఉండండి. అంటరానితనం పోగొట్టడానికి సమానత్వం కోసం ఫైటింగ్ చేద్దాం. దయచేసి ఇది నిజమా కాదా, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పి పెద్దలు ఒకసారి నోరు తెరిచి మాట్లాడండి. ఎస్సీలందరినీ ఇలా అంటరానితనం మీద లేకపోతే దేని మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు కదా, మరి ఈ విషయంలో ఎందుకు మీ అంచెలకు స్పష్టమైన అది ఎవరు డిఎస్పీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, బీఎస్పీలో పనిచేసే కావచ్చు, లేకపోతే ఈ రేంజర్ రాజేషో ఇంకా ఎవడో సోకాళ్ళు గొట్టంగా అందరూ కూడా ఎందుకు మీరు మాట్లాడారు ఈ విషయాలన్నీ కూడా? ఇలా దళితులను దయచేసి తప్పుదారు పట్టించొద్దు. భారత రాజ్యాంగం పేరు మీద, అంబేద్కర్ వాదం పేరు మీద ఇలా హిందుత్వానికి జాతీయవాదానికి దూరం చేసే కుట్రలు చేయొద్దని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను. జై భీమ్, జై జాంబవ, భారత్ మాతాకి జై.